ఇంటెలిజెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ గురించి. అడ్మిట్ కార్డ్ ఇంకా రావట్లేదు, మా పరీక్ష ఉన్నట్లా లేనట్లా, అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అన్ని క్లియర్ చేసేస్తాను. అసలుకి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనము అన్ని క్రెడెన్షియల్స్ ఎలా కరెక్ట్గా ఇవ్వాలి, ప్రతి ఒక్కటి చూసేద్దాం ఈ వీడియోలో. అడ్మిట్ కార్డు ఇంకా చాలా మందికి రాలేదు, అందుకే చాలా మంది భయపడుతున్నారు. కాబట్టి ఎవరే కానీ భయపడకండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మొత్తం అన్ని క్లియర్ చేసేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక్కడ చూసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాల. ఫస్ట్ రిజిస్ట్రేషన్ నంబరు, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఇవ్వాలి, ఇక్కడ మంత్, ఇక్కడ ఇయర్, దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చిండేది సేమ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. అన్ని ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అనేది క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోవాలి. ఒకవేళ మీకు కానీ డియర్ క్యాండిడేట్ సిటీ స్లిప్ ఈజ్ నాట్ ఎట్ లైవ్ ఫర్ యువర్ అప్లికేషన్ ఇలా వచ్చినట్టయితే మీ ఎగ్జామ్ అనేది ఇంకా షెడ్యూల్ కాలేదని అర్థము. ఎందుకు, ఎప్పుడు వస్తుంది అసలుకి అడ్మిట్ కార్డ్ అనేది ఇప్పుడు చూద్దాము. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేటివి 9th సెప్టెంబర్ 2025 వరకు జరుగుతాయి అన్నమాట. అంటే మనకి 10 days బిఫోర్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే 9th సెప్టెంబర్ అంటే 31st ఆగస్ట్ కంతా సిటీ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది 4 days బిఫోర్ ఇస్తారనమాట. 4 days బిఫోర్ అంటే 9th సెప్టెంబర్ ఉండే వాళ్ళకి 5th సెప్టెంబర్కి వస్తుంది అడ్మిట్ కార్డ్ అనేది. కాబట్టి మనకి అడ్మిట్ కార్డ్ రావటానికి 26th నుంచి 5th లోపల ఈ డేట్స్ మధ్యలో మనకి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరే కానీ భయపడకండి. మనకి ఈసారి కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. అడ్మిట్ కార్డు వాళ్ళే మెయిల్ చేస్తారనమాట మీకు డైరెక్ట్గా, లేకపోతే మెసేజ్ అన్నా చేస్తారు, రెండు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మీరు ఎవరే కానీ టెన్షన్ తీసుకోవద్దండి. మీకు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ అనేది మెయిల్కి పంపిస్తారు, మెసేజ్ కూడా పంపిస్తారు అనమాట. ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసినట్టయితే యూఆర్కి వచ్చేసరికి 72+ స్కోర్ చేయాలి. ఓబీసీ వాళ్ళకి 65 నుంచి 70 మధ్యలో రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 నుంచి 65 మధ్యలో రావాలి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 50 నుంచి 60 మధ్యలో రావాలన్నమాట. ఇలా వచ్చినట్టయితే మనకి CBT2 క్వాలిఫై చేస్తారు. మీకు అడ్మిట్ కార్డ్ లింక్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. అలానే మీకు ఈ PDF కూడా కావాలనుకుంటే వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరన్నా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.